తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సృష్టించిన ఈ ప్రభంజనం వెనుక 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, పక్కా వ్యూహరచన ఉంది. 2026 మే 4న వెలువడిన ఫలితాలు ద్రవిడ కోటలను బద్దలు కొడుతూ కొత్త చరిత్రను లిఖించాయి. తమిళనాట 50 ఏళ్ల ద్రవిడ రాజకీయాల పునాదులు కదిలిపోయాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే కేవలం 2 ఏళ్లలోనే రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి దశాబ్దాలదాల రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసింది. ఈ అద్భుత విజయం వెనుక విజయ్ అనుసరించిన మాస్టర్ ప్లాన్ సామాన్యమైనది కాదు. నిజానికి విజయ్ రాజకీయ అడుగులు 2009లోనే పడ్డాయి. అప్పట్లో రాహుల్ గాంధీని కలిసి జాతీయ రాజకీయాలను అర్థం చేసుకున్న ఆయన 2011లో జయలలితకు మద్దతు ఇచ్చారు. అయితే తలైవా సినిమా విడుదల సమయంలో ఆమెతో తలెత్తిన విభేదాలే విజయ్లో పట్టుదలను పెంచాయి. సినిమా టైటిల్ కార్డులో టైమ్ టు లీడ్ అన్న వ్యాఖ్యను అడ్డుకోవడం నుంచి నేడు ఆయన స్వయంగా రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి చేరడం ఒక సినిమాటిక్ రివెంజ్ స్టోరీని తలపిస్తోంది. 2013లో నరేంద్ర మోదీని కలిసినా నేరుగా ఏ పార్టీలోనూ చేరకుండా తన మక్కలీయం అభిమాన సంఘాలను ఒక శక్తివంతమైన క్యాడర్గా మార్చుకోవడం ఆయన ముందు చూపుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో విజయ్ గెలుపుకు ప్రధాన కారణం ఆయన ఎంచుకున్న వ్యూహాత్మక మౌనం. ప్రశాంత్ కిషోర్ వంటి ఎన్నికల సలహాదారుడి సలహాలతో టీవీకే అధినేత ప్రజల్లోకి వెళ్లే ముందు తన మార్గాన్ని స్పష్టం చేసుకున్నారు. డీఎంకేను రాజకీయ శత్రువుగా, అవినీతి, వారసత్వ రాజకీయాలు, బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా, మత రాజకీయాలు అభివర్ణించడం ద్వారా ఆయన మధ్య మార్గాన్ని ఎంచుకున్నారు. ద్రవిడ పార్టీలు ఎప్పుడూ విస్మరించిన బ్రాహ్మణులకు సీట్లు కేటాయించడం ద్వారా అందరివాడు అనే ముద్ర వేసుకున్నారు. దీనికి తోడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన డెంగ్యూ, మలేరియా వ్యాఖ్యలు హిందూ ఓటర్లను డీఎంకేకు దూరం చేసి ఒక నిశ్శబ్ద విప్లవానికి దారితీశాయి. పవన్ కళ్యాణ్ వంటి నేతలు చేసిన హెచ్చరికలు నేడు నిజమవుతూ ఆ ఓటు బ్యాంక్ విజయ్ వైపు మళ్లడం విశేషం. దీనికి తోడు విజయ్ కూడా మొదట్లో బీజేపీపై విమర్శలు చేసిన ఎన్నికల సమయంలో విమర్శలు చేయలేదు. అతను ఒక స్ట్రాటజీ ప్రకారమే విమర్శలు చేయలేదు అని తెలుస్తుంది. ఎక్కడ హిందూ ఓట్స్ దూరమవుతాయని ఉద్దేశ్యంతో విజయ్ సైలెంట్గా ఎన్నికల ప్రచారం చేశాడు. జయలలిత, కరుణానిధి లాంటి దిగ్గజాల మరణం తర్వాత ఏర్పడిన నాయకత్వ శూన్యాన్ని స్టాలిన్ పళనిస్వామి భర్తీ చేయలేకపోయారనేది ఈ ఫలితాలతో రూఢి అయ్యింది. విజయ్ వ్యక్తిగత నేపథ్యం కూడా ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. ఆయన అగ్రవర్ణమైన వెల్లలార్ పిళ్ళై సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందడం, తల్లి బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం ఆయనకు అన్ని వర్గాల్లో ఆదరణ తెచ్చాయి. తనపై వచ్చే ఏ వివాదానికి ఆయన ప్రెస్ మీట్లలో సమాధానం చెప్పలేదు. కేవలం బహిరంగ సభల్లోనే తన గళం వినిపించారు. సినిమా గ్లామర్ను కేవలం ఆకర్షణగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన మార్పు కోసం ఆయుధంగా వాడుకున్నారు. త్రిష వంటి నటీమణులతో ఉన్న స్నేహాన్ని కూడా రాజకీయాలకు దూరంగా ఉంచడం ద్వారా ఎటువంటి విమర్శలకు తావులేకుండా చూసుకున్నారు. మొత్తానికి ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత అంతటి విజయాన్ని అందుకున్నాడు విజయ్. తమిళనాడు పీఠాన్ని అధిరోహించడం ఒక చారిత్రాత్మక విజయం. ఇది కేవలం విజయం కాదు, మార్పు కోరుకున్న తమిళ తంబీల గెలుపు. మా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను ఫాలో, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలంటే మీ ప్రోత్సాహం మాకు ఎంతో